ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. అలాగే మనకి జూన్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలండి. మహావతార్ ఫౌండేషన్ లో 18వ బ్యాచ్ 12వ రోజు 11 గంటల ధ్యాన క్లాస్ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ముందుగా ప్రాణాయామ చేసుకున్నాము, ఆ తర్వాత మెడిటేషన్ చేసుకున్నామండి. మాస్టర్స్ అందరూ కూడా చక్కగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. మంచినీళ్ళు తాగి కూర్చుంటే వీడియోస్ ఆన్ చేసుకోండి. వీడియోస్ ఆన్ చేసుకోండి అందరూ కూడా. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి ఉపేంద్ర గారు ఓ చొక్కా వేసుకొని వచ్చి కూర్చోండి. వీడియో లైవ్ కదా, మనకు రికార్డ్ అవుతుంది, అందరూ చూస్తారు. అట్లా ఎవరు రావద్దండి. ఆడవాళ్ళు అయితే నైటీ వేసుకున్నా ఒక పైట వేసుకోండి, మగవాళ్ళు అయితే ఒక షర్ట్ వేసుకోండి. మనం ఒక్కళ్ళమే కాదు కదా, గ్రూప్ లో అందరూ ఉన్నారు. నా వాయిస్ క్లారిటీగా ఉందా? వినిపిస్తుందండి నా వాయిస్? వినిపిస్తుంది మేడం. ఓకే సార్. మేడం బానే ఉంది. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగారా? చక్కగా ఎడమ చేతిలో చిన్ముద్ర పెట్టుకుందాము, కుడి చేతిలో విష్ణు ముద్ర పెట్టుకుందాము. రైట్ క్లోజ్ చేద్దాము. లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేద్దాము ఒక 10 టైమ్స్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు లెఫ్ట్ క్లోజ్ చేద్దామండి. రైట్ నుంచి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రెండు ముక్కుల ద్వారా, రెండు చేతుల్లో చిన్ముద్ర, రెండు ముక్కుల ద్వారా 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు అనులోమ విలోమ చేద్దామండి. ఎడమ చేతిలో చిన్ముద్ర, కుడి చేతిలో విష్ణు ముద్ర, రైట్ సైడ్ క్లోజ్ చేయడము, లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకోవడము, కొంచెం సేపు అలాగే బ్రీత్ కంట్రోల్ చేసుకొని మళ్ళీ రైట్ నుంచి రిలీజ్ చేయడము, అలాగే రైట్ నుంచి బ్రీత్ తీసుకోవడము, కొంచెం సేపు అలాగే పెట్టడము,
లెఫ్ట్ నుంచి వదిలేయడం. ఓకేనా? 1. రైట్ క్లోజ్ చేయండి. లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్. నెమ్మదిగా రైట్ నుంచి బ్రీత్ అవుట్. ఇప్పుడు రైట్ సైడ్ బ్రీత్ ఇన్. లెఫ్ట్ సైడ్ బ్రీత్ అవుట్. లెఫ్ట్ సైడ్ బ్రీత్ ఇన్. రైట్ సైడ్ నుంచి బ్రీత్ అవుట్. రైట్ బ్రీత్ ఇన్. లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్. లెఫ్ట్ బ్రీత్ ఇన్. రైట్ బ్రీత్ అవుట్. రైట్ బ్రీత్ ఇన్. లెఫ్ట్ బ్రీత్ అవుట్. లెఫ్ట్ బ్రీత్ ఇన్. రైట్ బ్రీత్ అవుట్. రైట్ బ్రీత్ ఇన్. లెఫ్ట్ బ్రీత్ అవుట్. లెఫ్ట్ బ్రీత్ ఇన్. రైట్ బ్రీత్ ఇన్. రైట్ బ్రీత్ అవుట్. ఇప్పుడు 2 చేతుల్లోనూ చిన్ముద్ర పెట్టుకుందాము. గట్టిగా గాలి తీసుకొని వదిలేసిన తర్వాత ఒక 10 టైమ్స్ కానీ 20 టైమ్స్ ఓన్లీ బ్రీత్ అవుట్ మాత్రమే చేయాలండి. ఇప్పుడు ఓన్లీ బ్రీత్ అవుట్. మళ్ళీ నెమ్మదిగా గాలి తీసుకొని మొత్తం గాలి అంతా వదిలిపెట్టేయాలి. మళ్ళీ ఓన్లీ బ్రీత్ అవుట్. మళ్ళీ నెమ్మదిగా గాలి తీసుకోవడం. నెమ్మదిగా గాలి వదిలిపెట్టేయడం. బ్రీత్ అవుట్. చేయండి. ఒక 5 టైమ్స్ ఓంకారం చెప్తామండి. అకార ఉకార మకారాలకు ఓం అని పలకద్దండి ఎవరు. ఆ ఊ ఓం వస్తుంది. ఆ ఓ ఆ
ఆ మాస్టర్స్ ఇప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టేసుకోండి. అందరూ ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగారా? వేళ్ళలో వేళ్ళు వేసుకుందాము, కాళ్ళు క్రాస్ చేసుకుందాము. కింద కూర్చున్న వాళ్ళైతే మ్యాట్ వేసుకొని సుఖాసనంలో కూర్చోండి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చోండి. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకుందాము. పిరమిడ్ ఉంటే పెట్టేసుకోండి. పిరమిడ్ చక్కగా అందరూ కూడా కళ్ళు రెండు మూసేసుకుందాము. శ్వాస మీద ధ్యాస. ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము శ్వాసను మాత్రమే గమనిస్తాం. ఇక్కడ సరళంగా సహజంగా జరిగే శ్వాస అండి. మనం కూర్చున్నా, పడుకున్నా, నిల్చున్నా, లేచిన అదే శ్వాసే ఉంటుంది. అలాంటి శ్వాసని మనం ఇక్కడ గమనిస్తాము. శ్వాస మీద ధ్యాస. స్థిర సుఖాసనంలో హాయిగా అంతరంగంలోకి ప్రయాణం చేద్దామండి.
మాస్టర్స్ నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందామండి. 5, 4, 3, 2, 1. ఇప్పుడు నెమ్మదిగా రెండు కళ్ళు తెరుస్తూ రెండు చేతులు చూసుకున్నాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ. ఎవరైనా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నా లేదా ఏదైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంది చక్కగా అడగచ్చండి. నమస్తే మేడం. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నా ధన్యవాదాలు. మీరు మెడిటేషన్ తో పాటు ఈవెన్ ప్రాణాయామం కూడా బాగా చేయిస్తున్నారు. అంటే మాకు ఆల్మోస్ట్ టచ్ అంత లేదు, బట్ మీరు బాగా చేయిస్తున్నారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మొన్న సాటర్డే జూమ్ మీటింగ్ నన్ను రికార్డ్ చేయమన్నారు. ఓకే, మీ దగ్గర ఉందా? చేశారా సార్? చేశాను మేడం. ఓకే, అది నాకు వాట్సాప్ చేయగలరా సార్ ఆ రికార్డు? చేస్తాను మేడం. అంటే యాక్చువల్ గా అంత డేటా వస్తో లేదో చెక్ చేసి నేను ఎలాగోలా పంపిస్తాను మీకు. ఎస్ సార్. ఓకే. నేను నెక్స్ట్ పంపిస్తాను. డే అడిగాను అన్నమాట ఎవరు తీసుకున్నారు ఓకే. అని. ఆ అంటే రోజు మొన్న నెక్స్ట్ డే లేదేమో మీరు. నెక్స్ట్ డే నిన్నే కదా మేడం, సండే లేదనుకుంటా. కాదు సార్, ఫ్రైడే సాటర్డే రోజు. సాటర్డే నేను బయటికి వెళ్ళాను హనుమాన్ జయంతి. ఓకే అదే నేను గ్రూప్ లో అడిగాను. ఓకే ఓకే. రెస్పాండ్ అవ్వలేదు. మేడం పంపిస్తాను నేను. ఓకే సార్, షూర్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, అందరికి చెప్పండి సార్. థ్యాంక్ యూ. ముద్రాస్ చెప్పండి, యాక్యుప్రెషర్ పాయింట్స్, ముద్రాస్ అన్ని మనం చెప్తాము చక్కగా. అవన్నీ కూడా అందరికి షేర్ చేయొచ్చు. మనము అట్లే షూర్ మేడం. చేసుకోవచ్చు పొద్దున సాయంకాలం. ఏమంటే అవును మేడం. ప్రాణాయామ ఈవినింగ్ చేసేదానికి ఆహారం అనేది ఒక 2 hours అన్న మినిమం అన్న గ్యాప్ ఉండాలన్నమాట. ఓకే మనం ఓకే చేసినప్పుడు అర్లీ మార్నింగ్ ఈవినింగ్ చేస్తే ఏ ఇబ్బంది లేదు. మేడం. ఈవినింగ్ 9 to 10 అదేంటి మేడం, సేమా? 9 to 10 క్లాస్ కూడా ఉంటుంది సార్ మనకు. అది ఏంటి, ఇదేనా లేకపోతే సేమేనా? ఇక్కడ మెడిటేషన్ మాత్రమే ఉంటుంది సార్. మనదే మహావతార్ ఫౌండేషన్ దే. ఓకే ఓకే. అర్లీ మార్నింగ్ ఉంటుంది కదా సార్, స్వాధ్యాయము అంతా ఉంటుంది కదా. అట్లనే మనకు మహావతార్ ఫౌండేషన్ లో తెలుగులో పొద్దున్నే 5 నుంచి 7 వరకును. ఇప్పుడు 11, 12, రాత్రి 9 నుంచి 10:30 అలా అవ్వచ్చు సార్. ఉంటుంది. ఓకే ఓకే. ఇట్లనే మాస్టర్స్ వచ్చి 9 నుంచి 10 వరకు క్లాస్ ఉంటుంది. ఆ తర్వాత మెడిటేషన్ ఉంటుంది సార్. ఓకే క్లాసెస్ ఉంటాయి, అక్కడ కూడా క్లాసెస్ ఉంటాయి సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ. శుక్రవారం రోజు సమగ్ర జీవన శైలి ఉంటుంది సార్. ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇలాగనే ఓకే ముద్రాసు, ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఇవన్నీ ఉంటాయి. శనివారం రోజు ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది సార్. ఓకే మేడం. అదే అనమాట. ఓకే మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇంకా మేడం మేడం నమస్తే అమ్మ, చెప్పండి. ప్రాణాయామ టైం కొంచెం పెంచండి మేడం. అవునా ఆ సార్? ఇంకొక 5 minutes 10 minutes పెంచారనుకోండి ఇంకా యూస్ఫుల్ గా ఉంటుందని. ఎందుకంటే పొద్దునేటు మెడిటేషన్ చేస్తున్నాం 5:30 to 6. ఒక్క 5 నిమిషాలు పెంచితే బాగుంటుందని. సరే, చేస్తాను. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇందులో? పాత వాళ్ళేనా? ఈ మధ్యలో ఎవరైనా జాయిన్ అయ్యారా? ఎవరికి ఏం డౌట్స్ లేవా? అంటే శ్రీలక్ష్మి గారు. మేడం నమస్తే. నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నేను 11:30కి జాయిన్ అయ్యాను మేడం. చేసుకున్నారా మెడిటేషన్? 11:30 to 12 చేశాను. ఓకే, ఏంటి విషయాలు? మంచిగా కుదురుతూ ఉందా? చేస్తున్నారా? చేస్తున్నాను మేడం. ఇంకా చెప్పడానికి రండి మీరు ఏదన్నా. ఏం చెప్పమన్నా? నేను ఇదే ఆఫ్టర్నూన్ కొంచెం మిస్ అవుతున్నాను. మార్నింగ్ బాగానే చేస్తున్నాను, ఆఫ్టర్నూన్ కొంచెం మిస్ అవుతున్నాను అంతే. అది ఇక కొంచెం టైం దొరికినప్పుడల్లా
మొన్న 11 చెప్పాను కదా, 11:40కి చేరాను మేడం అని. వాళ్ళకి వచ్చి తనకి సెలవు కాబట్టి 11:32 చేశాను. ఓకే. సమగ్ర జీవన శైలిలో ఏదైనా టాపిక్స్ కానీ అట్లా మొదలు పెట్టండి. అలాగే తప్పకుండా మేడం. శనివారం రోజు కూడా పార్టిసిపేట్ చేయండి. ఏదైనా సరే మంచి తప్పకుండా మంచి విషయాలు మీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది కదా, షేర్ చేయండి. తప్పకుండా తప్పకుండా మేడం, తప్పకుండా పెడతాను. మొదలు నా భయం పెట్టండి. చెప్పాను కదా మేడం. ఒకవేళ మేము అన్ని చెప్పాక డౌట్లు అడిగారు అనుకోండి, ఈ టెలికాస్ట్ మనకి నాకు ఎంత తెలియలేదు పరిధి అనుకో. జ్ఞానం ఉంటుందో అంతలో ఆన్సర్ ఇస్తాం, దానికి ఏముంది. తప్పకుండా. ఆ, అది ఆ ఒక్క భయానికే నేను కొంచెం ముందుకు మనకు తెలిసిన రాలేకపోతున్నాను. పరిధిలో మనం చెప్పగలుగుతాం కదా. అందరికీ తప్పకుండా. అన్ని ఏం తెలియదు, మనకి ఎంత తెలుసో అంతలో చెప్పగలుగుతాం. ఉమ్. ముందైతే మొదలు పెట్టాలి కదా. నిజం మేడం. నా దగ్గర బోల్డ్ ఉన్నాయి, ఆ బుక్స్ చదువుతాను. కర్మ సిద్ధాంతాలు, తర్వాత ఎలాగా అంటే మీరన్న అంటే అలాంటి అలవాట్లు ఉండాలి, అదే ఎవరితో కావాలి ఎలా కదా మరి. మాట్లాడాలి, ఆ, అదే ఎవరితో ఎలా కావాలి కదా మరి. మాట్లాడాలి, ఎలాంటి అలవాట్లు ఉండాలి, ఉమ్, వాటిని భోజనం చేసేటప్పుడు ఏం చేయాలి, ఎవరితోనైనా ఉమ్, మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉండాలి, అలా ఉమ్. కొన్ని ఉన్నాయి. తర్వాత మనం మరి 60 అవన్నీ ఇయర్స్ శుక్రవారం వచ్చాక చెప్పొచ్చు కదా. మీ పేరు అదే తీసుకుంటాను ఈ చెప్తాను. శుక్రవారం అయితే. తప్పకుండా మేడం, తప్పకుండా చెప్తాను. ఉమ్, డెఫినెట్ గా. అలాగే ఇంకా ఏదైనా ఉన్నా అంటే మనకి లైఫ్ లో జరిగే అనుభవాలు అవి ఉన్నాయి అనుకోండి, అవన్నీ కూడా ఉన్నాయి. తీసి పెట్టింది చెప్పడానికి చిన్న. ఇప్పుడు పాటలకు ఎలా ముందుకు వచ్చానో చెప్పడానికి కూడా రయ్యన ముందుకు వస్తే అప్పుడు. అంతే వచ్చేయాలి, మొదలు పెడితే ఆటోమేటిక్ గా వచ్చేస్తారు నిన్న ఒక్కొక్కరు. మా పాపకు అలాగే అన్నానండి. ఈ 4 రోజులు నేను కొంచెం సమంగా తప్పి తరిగి చేరాను అనమాట, 9 to 10. ఎందుకంటే పాపను మనవరాలు వచ్చున్నాను. మా పాప అన్నమాచార్య కీర్తనలు అవి చాలా బాగా పాడుతుంది. మరి శనివారం పాడమ్మా మొదలు అంటే పెట్టేసేయండి. ఉమ్, పాడమ్మా అంటే ఎంత సిగ్గుపడిపోయిందో పాడడానికి. మీ క్లాస్ కదమ్మా, అది మీ క్లాస్ కదమ్మా అని. నేను ఇదిగో మా చెప్పానుగా, కోడలకు కూడా అదే ప్రతి అంటున్నాను. ఒక్కరు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు భాగస్వాములే ఇందులో అని. నిజంగా తను ఇప్పుడు అదే అంటుంది. నిన్న ఈ వారం రోజులు నన్ను చూస్తుంది, అమ్మ నాకు కూడా ఈ లింక్ చేయటానికి టైం ఉంటుందండి. నైట్ 2:30 అలా పడుకుంటుంది అనమాట, వర్క్ లో ఉండి. అది అందుకని డివైడ్ చేసుకోవాలమ్మా. మనకున్న 24 గంటల్లో మనము ఎంతసేపు పడుకుంటాము, ఎంతసేపు మన ఆఫీస్ వర్క్ చేసుకుంటాము, ఎంతసేపు వంటకు కేటాయిస్తాము, ఎంతసేపు ఉమ్, ఇంటికి కేటాయిస్తాము, ఇలా డివైడ్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు టైం అయితే అడ్జస్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ మొదలు పెట్టక ముందు ఏమవుతుందంటే మేము ఎక్కడ ఉమ్. చేయగలము అంటాము. మొదలు పెట్టి దీంట్లోకి వస్తూ ఉంటే ఆ తర్వాత అదే టైం కలిసి వస్తుంది, ఎట్లున్నా మా కేటాయిస్తాం. కోడలు కూడా చాలా బాగా పాటలు అవి పాడుతుందండి. దానికి అలా ఇన్స్పైర్ చేస్తాను, పాడు నీకు భయం పోతుంది అని. అదే స్కూల్లో టీచర్ అది సెంటెన్స్ లో. అందుకని పాడు భయం పోతుంది నీకంటే, మొన్న సాటర్డే నేను పాడేస్తాను అత్తయ్య గారు గ్యారంటీ అంది. అవ్వలేదు. ఓకే, అన్నీ అలాగే ముందుకు పౌర్ణమి ధ్యానం తోస్తాను. ఉండింది కదా మనకు. ఉమ్. ఇప్పుడు ఈ వారం చేయించండి, చక్కగా అందరూ పార్టిసిపేట్ తప్పకుండా అవ్వండి. అండి, ఓకే. తప్పకుండా చెప్పండి, తప్పకుండా. చెప్పడానికి నాకు ముందుకు రండి. నేను తప్పకుండా వస్తాను మేడం. బోల్డ్ ఉన్నాయి బుక్స్ అవి చదివి అవన్నీ రాసుకొని వస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు కొంచెం తిని ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. హాలిడేస్ ఇచ్చేస్తే ఇంకా కొంచెం రిలాక్సేషన్ వస్తుంది, అప్పుడు పర్వాలేదు. మీ దగ్గర పద్యాలు తాత్పర్యాలు కూడా ఎన్నో పద్యాలు నేను ఉన్నాయి. తెలుగు టీచర్ని మేడం. అందుకే చెప్తున్నాను, మీ పరిచయం అయిన రోజే చెప్పాను నేను. అవును. తెలుగు టీచర్ తప్పకుండా చెప్పారు కాబట్టి ఆ పద్యాలు మాకు వినిపించారు కాబట్టి అవన్నీ కూడా చెప్పొచ్చు, దాని తాత్పర్యం చెప్పొచ్చు, తప్పకుండా. ఒక క్లాస్ దాని మీద తీసుకోవచ్చు. మొన్న అలాగే ఏదో సుమా మేడం అంటే, సీతాదేవికి ఎందుకు ఆ శాపం వచ్చింది, ఆవిడ ఎందుకంత వియోగం అనిపించింది కదా, ఈసారి చెప్తున్నప్పుడు టైము మనం ఒక్కలమే తీసుకోకూడదు కదా అని, ఈసారి తప్పకుండా చెప్తానండి. అది ఆ కథ చెప్తాను, ఎందుకు ఆవిడకి ఆ వియోగం వచ్చింది, ఆ తప్పు మళ్ళీ ఎవరు చేయకూడదు, ఎందుకు చేయకూడదు, అది చెప్తాను మేడం ఆ కథ అని. ఇంక నుంచి చెప్తాను మేడం. నెలలో ఒక రోజు మీకు కూడా కేటాయిచ్చేస్తాను క్లాసు. ఆ క్లాస్ లో తప్పకుండా అది ఎప్పుడు ముందే పద్యాలు చెప్పండి తాత్పర్యాలు మేడం. చెప్పేసి ముందు చెప్తే అప్పుడు నేను ప్రిపేర్ అవ్వడానికి మే కొంచెం. నెల మే నెలలో ఒక రోజు మీకు ఇచ్చేస్తాను. ఓకే, డెఫినెట్ గా. మార్నింగ్ ఇస్తాను, రాత్రి ఇస్తాను, 2 సెషన్స్ అటెండ్ అవ్వండి. ఓకే. ఓకేనా. పద్యాలు ఇప్పుడు ఓకే. 1/2 an క్లాస్ అనుకోండి, మీరు పద్యము తాత్పర్యంతో కూడా తీసుకురావచ్చు. ఉమ్, చెప్తానండి, ఆ, పర్వాలే. ఎందుకంటే నేను 6th to 10th తెలుగు టీచర్ని.
అందుకే చెప్తున్నాను, ఇన్ని రోజులు ఇంకా టైం వేస్ట్ చేయకూడదు, అయిపోయింది ఇంకా చాలు. అవునవును. ఓకేనా? నేను అదే అన్నానండి, ఇంతలా వస్తానని నేను కూడా అనుకోలేదు అసలు. అలా కూర్చుని ఈ పిల్లలు కూడా పాట ఎందుకు ఇటుకురా, ఈ టీవీ చూడు అవి అలా అనేవారు. ఇప్పుడు ఏంటంటే కొచ్చెల్లి రమణ మహర్షి ఉపదేశాలు, ఆ బుక్స్ అన్ని మా హస్బెండ్ ఉన్నప్పుడే బోల్డ్ బుక్స్ అవి నా కోసం కొనేవారు అనమాట. నాకు చాలా ఇష్టం పుస్తకాలు పిచ్చి. అవన్నీ ఇప్పుడు వాటికి టైం మోక్షం వస్తాను. వచ్చిందని ఓకే. తప్పకుండా చెప్తాను మేడం. ఓకేనా? ప్రతి నెల ఒక క్లాస్. ఇప్పుడు రవీంద్ర సార్ తీసుకుంటారు కదా, సార్ కూడా ఆ, టీచరే కాబట్టి అట్లా మన దాంట్లో ఉన్నాం కదా, ఒక ఒక తప్పకుండా మనకు. ఓకేనా? చెప్తాను మేడం. మీ ఈ ఇన్స్పిరేషన్ వల్ల ఏమో ఇంకా మార్పు రావచ్చేమో చూద్దాం. అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ అవుతుంది కదా, బాగా అంతే. చెప్పాలి, అందరికీ అర్థం అయ్యేలా ఉండాలి అనే ఒక కాన్సన్ట్రేషన్ ఉండిపోతుంది మైండ్ లో. అవును. అది మిగతావన్నీ తప్పకుండా. డైవర్ట్ అయిపోతాయి. ఉమ్ మా పాప నిన్న చాలా హ్యాపీ ఫీల్ అయిందండి. మా కోడలు చెప్తుందంట, ఎప్పుడునూ మెసేజ్లు పెడుతుందట, చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు వదిన, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అని అంటుందిట. నిన్న వచ్చి చూసి నేను మన సాటర్డే ఇదంతా చెప్పడం, అది అమ్మా ఎంత బాగుందో, హ్యాపీగా ఇందులోనే నీ లైఫ్ అంతా పోని వెళ్ళిపోని అని. అయితే లెక్చరర్ గా పోస్ట్ వచ్చింది మేడం రమ్మని, వాళ్ళే కాల్ చేశారు రమ్మని, వారంలో 3 రోజులు వచ్చి చెప్పండి మాకని. అస్సలు మా పిల్లలు వదలటంలే, ఇంకెక్కడికి వెళ్ళొద్దు ఇంట్లోనే ఉండు అని. అంతే. ఇన్ని రోజులు ఆ దాళ్ళ కోసమే పని చేసాం, ఇప్పుడు మన కోసం మనం చూసుకోవాలి కదా. అదే అంటారు మేడం, 22 సంవత్సరాలు మా కోసం కష్టపడ్డావు, ఇంకా ఈ ఉన్నదంతా హ్యాపీగా ఈ పిల్లలతో ఎంజాయ్ చేయి అంటారు. ఉమ్, ఓకేనమ్మా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తప్పకుండా మేడం, తప్పకుండా చెప్తాను. మీ ఇన్స్పిరేషనే నాకు నిజంగా చాలా హ్యాపీగా చెప్తాను మేడం, గ్యారంటీగా థ్యాంక్ యూ. చెప్తాను. థ్యాంక్ యూ మేడం. ఇలా టైం కుదిరిపోయినప్పుడు గబగబా మెడిటేషన్ చేయడానికే ముందు టైం ఇచ్చేస్తున్నాను, తర్వాతే మిగతా చూడొచ్చులే అని. అంతే, అన్ని అక్కడ పడేయడము, టయానికి అంతే, వచ్చేయండి. ఒక్క కిడ్డు గురించి భయం తప్ప, వాడు హెల్ప్ చేస్తే ఇంక నేను చేసేయచ్చు. ఆ మెడిటేషన్ లో కూడా వాడికి చెప్పేసుకోండి, వన్ సోల్ కు, నాన్న నేను కాసేపు చేసుకుంటాను. 2 నిమిషాలు కళ్ళు మూస్తే ఏం పడేసుకుంటాడో భయం మేడం. ఇంకా 1.5 20 months మేడం వాడికి. వాళ్ళకి మనకంటే సీనియర్స్ అండి వాళ్ళు, అన్ని తెలుసు. అవును. ఉమ్. మనకంటే సీనియర్స్, మనం అన్ని చూసేసుకొని మళ్ళా వచ్చారు కదా భూమి మీదకి. ఉమ్, ఈ మనకంటే సీనియర్స్, అర్థం అయిపోతుంది వాళ్ళకు. అవునవును. ఓకేనా? తప్పకుండా మేడం. థ్యాంక్ యూ మేడం. మీ ఇన్స్పిరేషన్ మీరు ఇస్తున్న నా ఈ బూస్టింగ్ కి చాలా హ్యాపీ నేను చెప్పగలనా, అసలు నాలో ఆ టాలెంట్ ఉందా, అంతా పోనే పోయింది, 5 ఏళ్ళు అయిపోయింది అలా అనుకుని ఇంక ఉండిపోయాను. కానీ ఇప్పుడు వాటిని అన్నింటిని మళ్ళీ వెలికి తీసి తప్పకుండా మేడం, తప్పకుండా చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సార్ రవీంద్ర గారు ఏదో మాట్లాడుతున్నారు, వినపడట్లేదు. ఏం మాట్లాడలేదు మేడం. అవునా? ఓకే సార్. ఓకే, బాయ్. ఇప్పుడు మన మేడం గారు శ్రీలక్ష్మి గారు అన్నట్టు చెప్పడానికి చాలా మంది ముందుకు వస్తారు మేడం. కొంతమంది డౌట్లు అడుగుతారు, ఆ డౌట్లు చెప్పడానికి కొద్దిగా కష్టపడతారు. అది దానికోసం ఎందుకు వచ్చిన గొడవ నాయన అనేసి గమ్ముగా ఉండిపోతున్నారు. లేదు సార్, మనకు తెలిసిన పరిధిలో మనం చెప్తాము. ఇప్పుడు ఏదో బుక్ చదివాము, దాని గురించి చెప్తూ వస్తాము, దాంట్లో మళ్ళీ డౌట్ అడిగేసినప్పుడు కొద్దిగా చెప్పలేకపోతారు కదా, దానివల్ల కొంతమంది ముందుకు రాలేకున్నారు. కానీ ఆ డౌట్ చెప్పగలిగే డౌట్లు అడిగితే పర్వాలేదు సార్, అదే అదే చెప్పలేని డౌట్లు అంటే అలా. ఇప్పుడు మేడం మనం మేము స్కూల్లో మేడం గారు పిల్లలకి ఇప్పుడు లెసన్ చెప్పిన తర్వాత అడుగుతాం కదా డౌట్లు. ఇప్పుడు సందర్భం వచ్చిందిగా చెప్తున్నాను. Yes, ఒకసారి మేము ఇది కాశీనాయన గురించి కథ చెప్పాను కదా మేడం, sir. దాంట్లో ఒక డౌట్ అడిగాడు, ఏంది కాశీరెడ్డి నాయన అంటున్నారు మీరు, కాశీరెడ్డి నాయన కాదు కాశీ నాయన అన్నాడు. నాకు తెలుసు అది, కానీ అప్పుడు అతనికి చెప్పకూడదులే అనేసి గమ్ముకున్నాను. ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే రెడ్డి కులస్తులందరూ ఏంది కూడా చివరి పదాన్ని రెడ్డిని తీసేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మా జిల్లాలో ఉన్నారు, ఈయన జంకా వెంకయ్య రెడ్డి, ఆయన వెంకిరెడ్డి ఆయన. ఇక్కడ అట్లాగా పెద్ద వాళ్ళందరూ నక్సలైట్లో ఈ ఉండే వాళ్ళందరూ కూడా ఒక సమయంలో రెడ్డి అనే పదాన్ని తొలగించుకున్నారు అన్నమాట వాళ్ళు. ఆ క్రమంలో ఆయన కూడా రెడ్డి అనే పదాన్ని తొలగించుకొని ఉండొచ్చు. అట్లాగే ఆ టైంలో కొందరు ఆపరేషన్ చేయించుకోవడం, కుటుంబాన్ని ఆపరేషన్ చేయించుకోవడం అంటే సేవాభావంతో అట్లాగే ఒక టైం ఉండింది. అది దాన్ని ఆయన తప్పు పట్టాడు. అప్పటికప్పుడు ఎందుకులే ఇంకా బాధ అనేసి నేను ఆపేసాను ఆ రోజు.
అంతే 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 కదా, అంతే సార్. ఇప్పుడు వాళ్ళకి తెలుసు అందరికీ కూడా, కానీ అంటే కావాలి ఎందుకు రెడ్డి. కొత్తగా వస్తారు, అంత జ్ఞానం ఉండదు. కొంచెం కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ తెలుసుకుంటారు. తెలియనప్పుడు ఇప్పుడు మనం ఏమంటామంటే ఇక్కడ అన్ని స్థితులు దాటుకొని ఈ స్థితికి వస్తాము అంటే పూజ చేసే వాళ్ళు అదేదో పెద్ద తప్పులాగా భావిస్తారనమాట. అది చేయకూడదా, చేస్తే ఏంటి అన్నట్టు ఇట్లా క్వశ్చన్ అంతే కదా. ఆన్సర్స్ వస్తాయి. అంటే ఇంకా ఆ స్థాయికి రాలేదు కదా, ఇంకా మన మనసు స్థానంలోనే ఉన్నారు కాబట్టి ఆ శరీర స్థానము వాళ్ళకు ఇంకా ఆత్మస్థానం వరకు వెళ్ళలేదు కాబట్టి మనం చెప్తే అలా అనిపిస్తుంది. అంటే ముందు కూడా మనకి అట్లా అనిపించింటుంది, అయితే అది చేరుకునేసరికి ఓకే. కానీ మనం చెప్పినప్పుడు తెలుసుకొని ముందుకెళ్లే వాళ్ళు ఉంటారు, తెలియక ఇంకా దాన్నే తిరిగి తిరిగి అడిగే వాళ్ళు ఉంటారు. ఆ స్థితిని అంటే ఏ స్థితిలో వాళ్ళు కరెక్ట్ కదా, అంతే. ఈ స్థితిలో మనసులో ఎలా ఉండాలో అలాగే ఉన్నారు, ఆత్మస్థితికి ఎలా ఉండాలో అలాగే ఉన్నారు. ఆ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి. కాబట్టి మనము ఆ మనకు తెలుసు కదా వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని. అంతే సార్. అవును. కాబట్టి దానికోసం అని మనం రాకుండా పోతే ఎట్లా? మన జ్ఞానం లోపలే పెట్టుకోకూడదు కదా, పంచాలి కదా, పంచితేనే కదా ఇంకా పెంచబడుతుంది. ఒకరి కోసం అట్లా పాపం పత్రిజీ గారు అయితే ఎంతమంది ఎన్ని క్వశ్చన్స్ వేసింటారు మరి, అయినా కానీ ఆయన ప్రయత్నం అయితే ఆయన ఆపలేదు కదా. ఇంతమందికి ఇన్ని లక్షల మంది కోట్ల మందికి జ్ఞానాన్ని అందించారు అంటే క్వశ్చన్ లోనే ఆగిపోతే అది ఎక్కడ ముందుకు కొనసాగేది కాదు కదా సార్. అవును. తెలిస్తే నో తెలిసింది మేడం, లెసన్లు చెప్పినప్పుడు పిల్లలు మనల్ని డౌట్లు అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మన రామాయణం చెప్పినప్పుడు కాకాసురుడు ఎవరు, ఎందుకంటే అందులో పూర్తిగా ఎవ్వరు వాడు, ఏదో ఒక చిన్న బిట్ ఇస్తాడు అంతే. ఆ కథ ఎందుకు మేడం అంటే అలాంటివి చెప్పడం చాలా ఈజీ. మనకి ఇంతవరకు బాగా నాలెడ్జ్ ఉన్నట్టు వాళ్ళ డౌట్లన్నీ క్లారిటీ ఇస్తాం. మీరన్నట్టు ఇక్కడ పిచ్చి క్వశ్చన్లు అడిగితే చెప్పగలము అలాంటి డౌట్ నాకు వచ్చేస్తుంది తెలిసిన అనే పరిజ్ఞానం భయానికి. వరకు చెప్తాను, లేదనుకోండి తెలుసుకొని చెప్తాను. అంతే అంతే, నిజమే. ఇప్పుడు మీరు అన్నాక నేను అలాగ అనుకున్నాను, అదే చెయ్యాలి ఇంకా అని. నాకు మాకు తెలిసిన అడుగుతారు పరిజ్ఞానం మేడం, వరకు చెప్తాను. లెసన్ కంప్లీట్ అవ్వగానే పిల్లలు అడుగుతారు, మమ్మల్ని కూడా క్వశ్చన్లు అడుగుతారు. అది ఎందుకు జరిగింది మేడం, ఇది ఎందుకు జరిగిందని. కానీ అవన్నీ మనం ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటాం కాబట్టి వాటికి ఆన్సర్స్ బాగానే ఇస్తాను చెప్తాం. లేకపోతే ఇన్ని 22 ఏళ్ళు ఎక్కడ చేయగలం మనం. కాకపోతే ఇక్కడ ఏమైనా చెప్పగలం వాళ్ళే, అందరం మన తోటి వాళ్ళు కదా, ఏదైనా రాంగ్ జరిగితే బాగుంటది కదా అని ఒక భయం అంతే. అట్లేం పర్వాలేదులేండి, మన దాంట్లో కూడా ఇంకా పెద్ద పెద్ద మాస్టర్స్ ఉన్నారు, మనకు తెలియని కూడా వాళ్ళు ఆన్సర్ అదే ఇవ్వగలుగుతారు. భయం, అదే భయం. ఆ పెద్దవాళ్ళు ఉన్నారు మనకు గబుక్కున. తెలియనిది వాళ్ళు ఆన్సర్ ఇస్తారు అంటున్నా. ఓకే. ఇప్పుడు మాస్టర్స్ ఉన్నారు, ఇది నేను చెప్పలేకపోయాను అంటే వాళ్ళు దానికి ఆన్సర్ ఇస్తారు. అవును, ఓకేనా, మనం కూడా తెలుసుకున్న వాళ్ళం అవుతాం. అవును, నిజమే. థ్యాంక్ యూ వెరీ మచ్.